కుర్చీలు వంకర పోతే వేడి వేడి సబ్బు నీళ్ళతో ఇక్కడ వేడి వేడి సబ్బు నీళ్ళు అంటే వేడి నీళ్ళలో సబ్బుతో ముందుగా పై భాగాన్ని తరువాత అడుగు భాగాన్ని కడిగి పెడితే వంకరలు అనేవి పోతాయి అని అన్నారు. ఇక్కడ మరి ఏటో తెలియదు నాకు. అదనమాట వేడి వేడి సబ్బు నీళ్ళతో మరేటో తెలీదు నాకు, మీకు చెప్తున్నాను. అర్థమైతే చూడండి. ఇక్కడ కూడా నాకు అర్థం కాలేదు. కొయ్య ఫర్నిచర్ని అని ఏదో అంటున్నారు. రోజు శుభ్రంగా పొడిగోటతో తొడవాలంట. కిరసనాయిలు ఆవ నూనె సమాపల్లో అంటే రెండు కప్పు సమానంగా కిరస నూనె ఆవ నూనె అంట కలిపి అందులో గుడ్డను ముంచి తుడిస్తే ఫర్నిచర్కి ఎరుపుతనము వస్తుంది అంటున్నారు. మరేటో చూడండి అయితే. ఓకేనా. ఇల్లు కడిగిన నీటిలో కొంచెం ఫినైలు కలిపితే గచ్చుకి మెరుగు వస్తుంది అంటున్నారు. అలాగే ఈగలు పరుగు ఏటో మరి చూడండి. ఇక్కడ కాళ్ళు తుడుచుకునే గోనె సంచులు పీచు అన్నమాట. గోనె సంచులు పీచు వస్తువులకు అడుగున కొంచెము టర్పెంటైలు చల్లితే క్రిములు చేరవు. మీకు అర్థమైతే ఇవి మీరు తెలుసుకోండి. నాకు కొంచెమే అర్థమైంది ఏదోని, మిగిలినదంతా సరిగ్గా నాకు అర్థం కాలేదు. నేను కూడా తెలుసుకుంటాను. ఓకేనా. ఇది అర్థమైన వరకు అవసరం పడుతుంది కదా, అందుకే మీకు చెప్పడం జరిగింది. ఓకే అయితే తప్పకుండా పాటించండి.